సూపర్ సిక్స్కు ఎగనామం, హామీలన్నిటికీ చంద్రబాబు మంగళం. సాక్షి కథనం. జూన్లోగా తల్లికి వందనం, ఆ తర్వాతే త్వరలో అన్నదాత సుఖీభవ. పంటలు సీజన్లు గడిచిపోతున్నా కూడా ఆ రెండు పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు. అయ్యే నుండి ఎప్పుడు చేస్తారు, ఆ తర్వాత ఇది ఎక్కడ చేస్తారు. ఆ సూపర్ సిక్స్ గురించి రాయకుండా ఇట్లా తల్లికే తొలి వందనం. గోపి గారు చెప్పండి, మీరు ఇలాంటి జర్నలిజాన్ని మనం ఎప్పుడైనా ఊహించామా? ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి జర్నలిజం పడిపోద్దని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అదొక యాంగిల్ అయితే, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సూపర్ సిక్స్ అన్నది పచ్చి మోసం కింద జనం ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారా? తల్లికి వందనం అత్యంత ఏది మహిళా శక్తి అవన్నీ తర్వాత ఎప్పుడు మళ్ళీ వాటి గురించి చెప్పలేదు, అవన్నీ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. తల్లికి వందనం పేరుతోటి పిల్లల చదువుల్ని దెబ్బతీస్తున్నారా, లేక ఏమైనా ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారా? అసలు ఏమిటి ఈ మొత్తం మీద మీ విశ్లేషణ? ముందు గవర్నమెంట్ యాంగిల్, రెండు మీడియా యాంగిల్, వీటన్నిటి మీద మీరు మాట్లాడండి. వాస్తవానికి 2024 ఎన్నికలు సూపర్ సిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది ప్రజలపై. సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి చాలా విజయవంతమైంది. ఖచ్చితంగా దాంట్లో చాలా చిన్న స్థాయి కుటుంబం నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఎక్కువగా ఆకర్షితులయ్యారు. కూటమి ప్రభుత్వం గెలిచింది. జూన్ 2024లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మరి అమలు చేయాలి. ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాల్సి వచ్చింది. అమలు చేయాల్సి వస్తే ఏమైంది, ఈ మొదటి సంవత్సరంలో సూపర్ సిక్స్ లో ఒకటి ప్రధానమైనది గ్యాస్ సిలిండర్లు. మొదటి సంవత్సరాన్ని ఒకటే ఇచ్చారు. ఇప్పుడు 2025లో 2 సిలిండర్లు, మిగిలిన 2 సిలిండర్లు వస్తాయి. అంటే రెండో సంవత్సరానికి 2 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నవాళ్ళు మొదటి సంవత్సరంలో 1 సిలిండర్ ఇచ్చారు, రెండో సంవత్సరంలో 2 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. ఇక 26లో 3 సిలిండర్లు వస్తాయి. అంటే 2 సంవత్సరాల పాటు సిలిండర్లు తల్లికి వందనం. సంతోషం. అదే ఇక తల్లికి వందనం, రైతుకు సంబంధించి ఏదో ఒకటి ఆ పథకాలు ఈ సంవత్సరం, ఈ ఏడాది అవి లేవు. అవి ఈ ఏడాది రాకపోవచ్చు గ్యారంటీగా. అంటే వచ్చినా కూడా ఎప్పుడో జూన్ జూలై వాళ్ళు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకున్నట్టు జూన్ జూలైలో ఎప్పుడో ఇస్తారు. అవి ఇచ్చేసి సరిపెట్టుకుంటారు. ఇక ఆ ఉచిత బస్సు అనేది మరికి ఇప్పుడు ఉగాది నుంచి అని చెప్పి మొన్న ఎప్పుడో మంత్రులు, రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఉగాది నుంచి కూడా కాదు, ఇప్పుడు తల్లికి వందనం తర్వాతనే ఉచిత బస్సు అని ఈనాడులో వచ్చింది. కాబట్టి ఇది ఉగాదికి కూడా అమలు చేయలేకపోవచ్చు. సో రెండో పథకం సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది సాధ్యం కావడం లేదు. అది సాధ్యం అవ్వదు. ఇప్పటికే ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ తెలంగాణ, కర్ణాటక వెళ్ళి స్టడీ చేసి వస్తుందంట. వచ్చి మరి వాళ్ళు ఏం రిపోర్ట్లు ఇస్తారు. మొన్న ఎవరో ఒక మంత్రి చెప్తున్నాడు, ఉచిత బస్సు కావాలి అంటే మరి ఇంకా కొన్ని వేల బస్సులు కొనాలి అన్నాడు. ఎందుకు మహిళలకు సపరేట్ గా బస్సు, ఉచిత బస్సుల కోసం రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నడుపుతుందా? ఉన్న బస్సుల్లోనే ఎక్కించవచ్చు కదా. ఎక్కే మహిళలు ఎక్కితే ఫ్రీ. దానికి మరి కొత్త బస్సులు ఎందుకో నాకైతే అర్థం కాలేదు. కొత్త బస్సులు కొనాలని చెప్తున్నారు. సో ఇట్లా కొన్ని ప్రకటనలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ప్రజలకైతే ఇప్పటికి అర్థమైంది. పెట్టుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజులకో వారంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. మరి ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. ఇంకో 3 నెలలు అంటుంది. 3 నెలలు కాదు, జూన్ తర్వాతే అని ఈనాడు చెప్తోంది. సో సహజంగా ఈనాడు చెప్పేదే నిజం అవుతుంది. చంద్రబాబు చెప్పేది నిజం కాదు, ఈనాడు చెప్పేదే నిజం అవుతుంది. సో జూన్ తర్వాతనే వస్తుంది. ఈనాడు గజెట్ పేపర్ కాబట్టి, తెలుగుదేశానికి గజెట్ కాబట్టి అది జర్నలిజం. నిజంగా అండి దుర్మార్గంగా ఈ 90లు 80 ప్రాంతాల్లో జర్నలిజం ఎలా ఉండేదంటే చాలా చాలా స్పష్టంగా, చాలా నిజమని ఒకటికి 4 సార్లు రుజువు చేసుకున్న తర్వాతనే వార్త రాసేవాళ్ళం. ఇది నిజము అని అనిపించిన తర్వాత ఎక్కడా కూడా బూతులు ఇవి ఉండేవి కావు.
ఈ ఇప్పుడు నిజాన్ని నమ్మించడానికి వార్తలు రాస్తున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. జర్నలిజం ఇంత స్థాయికి దిగజారిపోవడం, జర్నలిజం పరిస్థితి ఇలా అయిపోవడం అనేది. ప్రతి వార్త కూడా జనాన్ని నమ్మించడం కోసం రాస్తున్నారు. అంటే అంటే వాళ్ళు అంటే నమ్మింది ఇక్కడ నిజం అని చెప్పడం కోసం. అందరినీ తప్పుపడతాను. బట్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంతగా దిగజారిపోతాయని దిగజారిపోయి దిగజారిపోయి అన్నదానికి అన్ని ఆధారసహితంగా దొరుకుతున్నాయి. లేకపోతే మనం చాలా అదే, అక్కర్లేదు. అదే. ఇవన్నీ ఆధారాలు అనమాట. చూడండి, ఎవడన్నా ఆ. తల్లికే తొలి వందనం అని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా పెడతాడా? ఈ ఏడాది ఇవ్వట్లేదని పెడతారా? అసలు వార్త ఏమిటి? ఈ ఏడాది ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు అన్నది. తల్లికే తొలి వందనం అని ఏడాది- పెడతారు ఒక ఆయన హెడ్డింగ్, ఇంకో ఆయన ఏమో జూన్లోగా తల్లికి వందనం అని ఇంకో ఆయన పెడతాడు. అంటే పచ్చి మోసం చేస్తున్నాడు. చంద్రబాబు గారు మోసం చేస్తున్నా అంటే రాజకీయ నాయకుడు ఏదో ఆయన తంటాలు ఆయన పడతారు. వీళ్ళిద్దరికి ఏమైంది? వీళ్ళిద్దరూ లేదా తెలుగు మీడియా, దేశం మీడియా అనండి, ఎల్లో మీడియా అనండి, వీళ్ళకేమి ఇదండి? ప్రజల్ని మోసం చేయాల్సిన అంత దౌర్భాగ్యం. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు, వీళ్ళు బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు, ఆయన మార్గదర్శి కేసులు, మార్గదర్శిలో బ్లాక్ మనీ, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైన డ్రామా ఆడతారా అనే విమర్శలు రావా? అదే అంటే తల్లికి వందనం అనేది ఒక ఏడాది పోయింది. ఒక ఏడాది మొదట ఇప్పుడు ఈ జూన్లో నుంచే వస్తుంది అంటే, గత జూన్లో ప్రభుత్వం ఏర్పడింది, జూన్ నుంచి వస్తుంది అంటే ఒక సంవత్సరం అంతా కూడా అమలు చేయలేదనే కదా సూపర్ 6. అవును. సూపర్ 6 అమలు చేయలేదనేదే అర్థం. వార్త అలా ఉండాలి, కానీ దాన్ని తిరిగేసి ఇటు తిప్పి రాస్తారు వచ్చే జూన్ నుంచి చేస్తారని. అంటే పోయిన జూన్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వచ్చే 2020 ఉన్నట్టు అది అవి అవి నిజంగా అట్లాంటి వార్తలు రావాల్సిన జర్నలిజం ఇప్పుడు మారిపోయింది. డబ్బా కొట్టుడు వ్యవహారమే అయిపోయింది. డబ్బా కొట్టుడు పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా, ప్రత్యర్థులకి వ్యతిరేకంగా రాసుకోవడమే జరుగుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తుంటే అవే కనిపిస్తున్నాయి. ప్రజలకి తెలుసండి ఇవన్నీ ప్రజలకి తెలుసు. ఈ మీడియాను చూపించి ఈ మీడియా ఏ పార్టీది అంటే కూడా ప్రజలు చెప్పగలుగుతున్నారు, చెప్తారు కూడా. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కీలకమైన పాయింట్, తల్లికి వందనం పేరు మీద పిల్లలందరినీ మోసం చేసినట్లా కాదా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్, నిమ్మల రామనాయుడు వీళ్ళందరూ కూడా మీ పై చంద్రబాబు గారు అయితే ఇంకా మీరు ఓపుకుంటే పిల్లల్ని కూడా కనండి అన్నాడు. మరి కనండి అంటే 1 year ఎగ్గొట్టాడు కదా. ఇప్పుడు ఈ పరిస్థితిలో పిల్లల్ని కన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి? నిజంగా ఆయన చెప్పినట్టు ఆ మాట వింటే. నిమ్మల రామానాయుడు గారు సైకిల్ మీద వెళ్తూ ఆ ఇంట్లో ఆ గేటు దగ్గర నిలబడిన పిల్లలందరినీ చూపిస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 10. ఈ వీడియో చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. చూసి నవ్వుకున్నారు కూడా. అబ్బాయి మరి ఇప్పుడు ఒక ఏడాది అయిపోతుంది, 6 నెలలు అయిపోయింది, 7వ నెల నడుస్తుంది. మరి వచ్చే జూన్కి కానీ అమలు చేస్తా అంటే వచ్చే విద్యా సంవత్సరానికి. మరి ఈ విద్యా సంవత్సరం ఏమైనట్టు? నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ నెలలోనే ఈ విద్యా సంవత్సరం మొదలైంది. ఇది రేపు మార్చి, ఏప్రిల్ నాటికి అయిపోతుంది. మరి ఈ విద్యా సంవత్సరంలో 15,000 ఏమైనట్టు? నిమ్మల రామానాయుడు గారు ఎక్కడ ఉన్నారో చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. నీకు 15,000, అందరూ అదే చెప్పారు. 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇంకా పిల్లల్ని కానండి మేము ఇస్తాం. ఇది ఎక్కడ కూడా పిల్లలు కంటూ ఏంటారు దేవుడా? జనాభాని పెంచాలి అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మరి అట్లా కదా. ఇప్పుడు పిల్లలకి అంటూ కరెక్టేనా అనేది ఇప్పుడు సమస్య వస్తుంది కదా. నేను చూసుకుంటానని చెప్పాడు, మరి ఇప్పుడే ఇవ్వట్లేదు. ఒక ఏడాదికే ఇవ్వలేదు కదా, అది పాయింట్. ఒక ఏడాదికి ఇవ్వనట్టే, ఈ ఏడాదికి ఇవ్వలేదు. ఈ ఏడాది సరిపోయింది, జూన్ టు జూన్ సరిపోయింది. ఈ సూపర్ 6 లో ఒక నక్షత్రం రాలిపోయింది అది. రైట్.